Hey techies, welcome to our YouTube channel Yours Tech Home. ఈ రోజు మనం చూడబోయే ప్రోడక్ట్ అబ్బా పవర్ పోయింది. ఈ నైట్ టైంలో పవర్ పోవడం ఏంటి? సరే టార్చ్ అన్న ఆన్ చేద్దాం. టార్చ్ ఆన్ చేశాను కానీ మొబైల్లో కూడా ఛార్జింగ్ లేదు. నా దరిద్రం ఎలా ఉందంటే మొబైల్లో ఛార్జింగ్ లేదు, ఇంట్లో ఒక టార్చ్ లైట్ లేదు, ఒక రీఛార్జబుల్ లైట్ లేదు. అబ్బా ఏంటి అసలు, నేను అసలు చూసుకోలేదేంటి, ఇంట్లో టార్చ్ కూడా లేదా. అస్సలు ఎలా ఇప్పుడు పవర్ రాకపోతే నా పరిస్థితి ఏంటి? అమ్మయ్య పవర్ వచ్చేసింది. అస్సలు మా ఇంట్లో ఒక్క టార్చ్ లైట్ కూడా లేదు అండ్ ఒక్క రీఛార్జబుల్ లైట్ కూడా లేదండి. అర్జెంటుగా అది ఆర్డర్ చేసేయాలి. డన్. మీరు కూడా ఒక మంచి రీఛార్జబుల్ లైట్ కోసం చూస్తున్నారా? అయితే నేను ఏ ప్రోడక్ట్ని ఆర్డర్ పెట్టాను మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇక మొదలెడదామా? ఈ రోజు మనం చూడబోయే ప్రోడక్ట్ విప్రో సఫారీ ఎమర్జెన్సీ రీఛార్జబుల్ ఎల్ఈడి ల్యాంటర్న్. దీన్ని అన్బాక్స్ చేసి ఎలా యూజ్ చేయాలో ఒకసారి చూసేద్దాం. ఈ రీఛార్జబుల్ లైట్ని అన్బాక్స్ చేసి లోపల ఏమేమి వచ్చాయో చూద్దాము. ఫస్ట్ అయితే బాక్స్ లోపల మెయిన్ బాక్స్ ఉంది. దీన్ని ఓపెన్ చేసిన వెంటనే మనకు ఒక USB కేబుల్ ఉంది, ఇంకా లైట్, ఇంకా వారంటీ కార్డ్, యూజర్ మాన్యువల్. ఈ రీఛార్జబుల్ లైట్ యొక్క బిల్ట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, చాలా స్ట్రాంగ్గా, క్వాలిటీ పరంగా అయితే చాలా బాగుంది. ఈ విప్రో సఫారీ ఎమర్జెన్సీ రీఛార్జబుల్ ఎల్ఈడి ల్యాంతర్ యొక్క ఫీచర్స్ చూసేద్దాం. ఈ లైట్ 7200 mAh రీఛార్జబుల్ బ్యాటరీతో వచ్చింది. ఫస్ట్ ఇక్కడ ఉన్న కవర్ని తీసేద్దాము. దీంట్లో టోటల్గా 122 ఇండివిజువల్ బ్రైట్ ఎల్ఈడి లైట్స్ ఉన్నాయి. ఇక్కడ లైట్ ఉంది కదా, క్వాలిటీ అయితే చాలా బాగుంది. పైన హ్యాండిల్ వచ్చింది. ఈ హ్యాండిల్ అవసరం ఉన్నప్పుడు తీసి యూజ్ చేసుకొని అవసరం అయిపోయాక క్లోజ్ చేసేయచ్చు. ఇలా పెట్టేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ ఇక్కడ పవర్ బటన్ ఉంది, ఒకసారి ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది. రైట్ సైడ్ చూస్తే ఫస్ట్ 5 watts USB-B ఛార్జింగ్ పోర్ట్ అనేది ఉంది. ఈ పక్కన లైట్ ఛార్జింగ్ అవుతున్నప్పుడు ఇండికేషన్ కోసం. ఇది DC జాక్ సాకెట్. ఇక్కడ పక్కన USB పోర్ట్ వచ్చింది. కింద ఇలా చూస్తే మనకు సపోర్ట్ కూడా చాలా బాగుంది. ఈ రీఛార్జబుల్ లైట్ని ఎలా యూజ్ చేయాలో చూసేద్దాం. ఇక్కడ ఉన్న పవర్ బటన్ ఒకసారి ప్రెస్ చేస్తే హై బ్రైట్నెస్ అనేది వస్తుంది. సెకండ్ టైం ప్రెస్ చేస్తే మీడియం బ్రైట్నెస్, థర్డ్ టైం ప్రెస్ చేస్తే లో బ్రైట్నెస్, ఫోర్త్ టైం ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి లైట్స్ ఆఫ్ చేసి కూడా చూద్దాము, అప్పుడు మీకు బ్రైట్నెస్ ఎలా ఉంది అనేది అర్థమవుతుంది. ఇప్పుడు పవర్ బటన్ ఆన్ చేస్తున్నాను, చూడండి ఇది హై బ్రైట్నెస్. ఇంకోసారి ప్రెస్ చేస్తాను, ఇది మీడియం బ్రైట్నెస్. ఇంకోసారి ప్రెస్ చేస్తాను, ఇది లో బ్రైట్నెస్. ఇంకోసారి ప్రెస్ చేస్తాను, ఫోర్త్ టైం ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. లో బ్రైట్నెస్లో పెట్టుకున్నప్పుడు లోపల ఉన్న ఎల్ఈడి లైట్స్ కూడా కనిపిస్తున్నాయి. ఈ రీఛార్జబుల్ లైట్ని ఛార్జింగ్ ఎలా పెట్టాలో చూసేద్దాము. మన దగ్గర ఉన్న అడాప్టర్ని వచ్చిన USB కేబుల్తో కనెక్ట్ చేసి పవర్ సప్లై ఇవ్వాలి. ఇక్కడ USB-B ఛార్జింగ్ పోర్ట్కి కనెక్ట్ చేసి పవర్ ఆన్ చేయాలి. ఇక్కడ చూస్తే రెడ్ లైట్ బ్లింక్ అవుతుంది కదా, ఇలా రెడ్ లైట్ బ్లింక్ అవుతుందంటే ఛార్జింగ్ అవుతుందని ఇండికేషన్. అదే ఫుల్ ఛార్జింగ్ అవుతే ఆ రెడ్ బ్లింకింగ్ లైట్ ఆగిపోయి గ్రీన్ లైట్ అనేది వస్తుంది, అప్పుడు ఫుల్ ఛార్జింగ్ అయినట్టు. ఛార్జింగ్ పెట్టుకొని కూడా ఈ లైట్ని యూస్ చేసుకోవచ్చు. ఈ లైట్కి 12 to 15 hours ఛార్జింగ్ చేయాలి, అప్పుడు ఫుల్ ఛార్జింగ్ అవుతుంది. నాకు 13 hours పట్టింది ఫుల్ ఛార్జింగ్ అవ్వడానికి. హై బ్రైట్నెస్లో 2.5 to 3 hours యూస్ చేసుకోవచ్చు. మీడియం బ్రైట్నెస్లో 6 to 7 hours యూస్ చేసుకోవచ్చు. లో బ్రైట్నెస్లో 9 to 10 hours యూస్ చేసుకోవచ్చు. USB-B పోర్ట్ నుంచే కాకుండా DC జాక్ సాకెట్ నుంచి కూడా ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఈ రీఛార్జబుల్ లైట్తో మన మొబైల్కి ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు కరెంట్ పోయినప్పుడు. ఇక్కడ USB పోర్ట్ ఉంది కదా, ఇక్కడ USB కేబుల్ని కనెక్ట్ చేసి మన మొబైల్కి కనెక్ట్ చేస్తే చూడండి ఇక్కడ ఛార్జింగ్ అవుతుంది. ఇలా మనం ఛార్జింగ్ పెట్టుకొని కూడా ఈ రీఛార్జబుల్ లైట్ని యూస్ చేసుకోవచ్చు. ఇలా ప్యారలల్గా రెండింటిని మనం యూస్ చేసుకోవచ్చు.
ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, లైట్‌ని యూజ్ చేసుకోవచ్చు. ఇలా మొబైల్స్‌కే కాకుండా పవర్ బ్యాంక్స్‌కి అలా ఛార్జింగ్ కూడా పెట్టొచ్చు. అయితే ఇలా రెండిటిని యూజ్ చేస్తున్నప్పుడు బ్యాటరీ బ్యాకప్ అనేది తగ్గుతుంది ఈ లైట్‌కి. ఈ రీఛార్జబుల్ ఎల్ఈడి లైట్ యొక్క ప్రోస్ అండ్ కాన్స్ చూసేద్దాం. ప్రోస్ విషయానికి వస్తే దీని బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఈజీ టు యూజ్ అండ్ ఈజీ టు క్యారీ కూడా చాలా లైట్ వెయిట్గా ఉంది. అండ్ హ్యాండిల్ కూడా వచ్చింది దీనికి. బ్రైట్నెస్ కూడా చాలా బాగుంది. 3 లైట్ అడ్జస్ట్మెంట్స్తో ఇది వస్తుంది. మనకి ఎంత మటుకు లైటింగ్ కావాలి అనే దాన్ని బట్టి మనం లైట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకోటి నాకు చాలా నచ్చిన విషయం ఏంటంటే పవర్ పోయినప్పుడు మన మొబైల్కి ఈ రీఛార్జబుల్ లైట్తో ఛార్జింగ్ అనేది పెట్టుకోవచ్చు. ఫాస్ట్ ఛార్జింగ్ కాదు కానీ నార్మల్ ఛార్జింగ్ అయితే ఈ రీఛార్జబుల్ లైట్తో చేసుకోవచ్చు. కాన్స్ విషయానికి వస్తే దీన్ని 12 to 15 అవర్స్ ఛార్జింగ్ పెట్టినప్పుడు రెడ్ లైట్ పోయి గ్రీన్ లైట్ వస్తుందని యూజర్ మాన్యువల్లో ఉంది. కానీ నాకేమైందంటే 5 to 6 అవర్స్ ఛార్జింగ్ పెట్టిన తర్వాత ఛార్జింగ్ తీసేస్తే అప్పుడు నాకు గ్రీన్ లైట్ వచ్చింది. ఫర్ సపోజ్ నేను ఏమనుకోవచ్చు, అబ్బా ఛార్జింగ్ ఫుల్ అయిపోయిందిలే, నేను ఇంకా పెట్టాల్సిన అవసరం లేదు అని అనుకొని తీసేస్తే మనకు దీన్ని ఎక్కువసేపు యూజ్ చేసుకోలేము. కానీ ఏమైందంటే నాకు 12 అవర్స్ తర్వాత ఫుల్ ఛార్జింగ్ అయినప్పుడు ఫస్ట్ ఛార్జింగ్ పెడుతున్నప్పుడు రెడ్ లైట్ బ్లింక్ అయ్యింది. 12 అవర్స్ తర్వాత రెడ్ లైట్ కాన్స్టాంట్గా ఉంది. ఆ కాన్స్టాంట్ నుంచి కొంచెం సేపు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత గ్రీన్ లైట్కి కన్వర్ట్ అయ్యింది. అప్పుడు ఫుల్ ఛార్జింగ్ అయిందని ఇండికేషన్ మనకు. కానీ కొందరు మనకు తెలియకుండా హాబా గ్రీన్ లైట్ అయిపోయిందిలే, ఛార్జింగ్ ఫుల్ అయిపోయిందిలే అని తీసేసుకుంటాం కదా. ఇది ఒకటి, అది ఎందుకు వచ్చిందో నాకు తెలియలేదు. ఇంకోటి ఏంటంటే హ్యాండిల్ ఇలా తీసి ఇలా పెడుతున్నప్పుడు ఏమో పోతుందేమో అని నాకు అనిపిస్తుంది. కొంచెం డెలికేట్గా ఉందేమో, ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉండింటే బాగుండని నాకు అనిపించింది. ఛార్జింగ్ పెట్టినప్పుడు కూడా ఈ హ్యాండిల్ని ఇలా పెట్టేసి ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్స్ అనేది ఇచ్చారు. ఛార్జింగ్ అవుతున్న సేపు కూడా ఈ హ్యాండిల్ ఇలానే పెట్టాలి. అలా కాకుండా ఈ హ్యాండిల్ ఇలా కిందకు పెట్టేసి ఇంకా వేరే చోట ఎక్కడైనా ఛార్జింగ్కి ఒక పోర్ట్ లాగా ఇచ్చింటే బాగుండని నాకు అనిపించింది. ఇది వర్తా కాదా అంటే ఇది చాలా వర్త్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది, లైట్ బ్రైట్నెస్ బాగుంది, 3 లైట్ అడ్జస్ట్మెంట్స్తో వస్తుంది. ఇంకోటి ఏంటంటే మనం ఈ రీఛార్జబుల్ లైట్తో మన మొబైల్కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు కరెంట్ పోయినప్పుడు. ఇది నాకు చాలా బాగా నచ్చిన విషయము. ఈ రీఛార్జబుల్ ఎల్ఈడి లైట్ యొక్క ప్రైస్ 1799. నేను ఆఫర్లో 1224 రూపీస్కి తీసుకున్నాను ఫ్లిప్కార్ట్ నుంచి. ఇది 6 months వారంటీతో వస్తుంది. మీరు కూడా ఈ ప్రోడక్ట్ని తీసుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే వెళ్ళి డిస్క్రిప్షన్లో చెక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ యువర్స్ టెక్ హోమ్. అక్కడున్న గంటని ధనాధన్ కొట్టేయండి. మా వీడియోలు మీకు ఫటాఫట్ వచ్చేస్తాయి. లైక్, షేర్, కమెంట్. దిస్ ఇస్ అర్చిత సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ యువర్స్ టెక్ హోమ్.